ఓం శాంతి. ఈరోజుటి మురళిలోని వరదానము, ప్రతి కండిషన్లో సురక్షితంగా ఉండేటువంటి ఎయిర్ కండిషన్ టికెట్కు అధికారి భవ. ప్రతి కండిషన్లో సురక్షితంగా ఉండేటువంటి ఎయిర్ కండిషన్ టికెట్ యొక్క అధికారి భవ. ఎయిర్ కండిషన్ టికెట్ ఎవరికి లభిస్తుందంటే, ఇక్కడ ప్రతి కండిషన్లో ఎవరైతే సురక్షితంగా ఉంటారో వారికి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ప్రతి సమస్యను ఒక్క సెకండ్లో దాటేటువంటి సర్టిఫికెట్ని తీసుకోవాలి. ఏ విధంగా ఆ టికెట్ కోసం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తారు. అలాగే ఇక్కడ సదా విజయిగా అయ్యేటువంటి డబ్బులు కావాలి. దీంతో టికెట్ లభిస్తుంది. ఈ డబ్బులు ప్రాప్తించుకునేందుకు శ్రమ చేసే అవసరం లేదు. కేవలం బాబాతో సదా తోడుగా ఉండాలి. అప్పుడు లెక్కలేనంతగా సంపాదన జమ అవుతూ ఉంటుంది. బాబా ఇక్కడ సత్యయుగానికి ప్రయాణం అవుతూ ఉన్నాం. ఇంకా మనం ఎయిర్ కండిషన్ టికెట్కి అధికారిగా కావాలి అని చెప్తున్నారు. ఎయిర్ కండిషన్ టికెట్ అది వాయువును కండిషన్లో పెడుతుంది. ఇక్కడ బాబా మన మనస్సు యొక్క కండిషన్ ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లో, అన్ని సమస్యల్లో, అన్ని రకాల సవాళ్ళలో స్థితప్రజ్ఞంగా ఉండాలి. అంటే మనసు ఏ కొంచెం కూడా పరిస్థితుల ప్రభావంలోకి రాకూడదు అని చెప్తున్నారు. అంటే ప్రతి పరిస్థితి పైన మనం స్వస్థితితో విజయాన్ని పొందాలి. ఇలా సదా విజయిగా అయ్యేటువంటి లక్షణమే మనం టికెట్ కోసం చెల్లించేటువంటి డబ్బు అవుతుంది. అయితే ప్రతి కండిషన్లో మనం విజయం పొందడానికి మన తోడుగా బాబాను ఉంచుకోవాలి. అర్జునుడు ఎలా అయితే మహాభారత యుద్ధంలో గెలుపొందడానికి భగవంతుణ్ణి తన సహచరుడిగా చేసుకొని తోడుంచుకున్నాడు, అలాగే మనం కూడా కర్మక్షేత్రంలో ప్రతి కార్యం చేస్తూ భగవంతుణ్ణి తోడుంచుకున్నటువంటి అనుభవం చేయాలి. భగవంతుడు తోడుండడంతో ఏ విషయంలో అయినా, అది ఎంత పెద్దదైనా కావచ్చు, అసంభవం అనుకునేది కూడా కావచ్చు, కానీ భగవంతుడు తోడుండడం వలన విజయం పొందుతాం. నిశ్చయం భగవంతుడి పైన ఉంటే విజయం పొందుతాం. అలా సదా విజయమే పొందుతూ లెక్కలేనంతగా సంపాదనను జమ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఇలాంటి ఎయిర్ కండిషన్ టికెట్కి అధికారిని నేను ప్రతి కండిషన్లో నా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకుంటాను. ఏదేమైనా నా బాబాతో నేను కంబైన్డ్గా ఉండి నిరంతరం ప్రతి పరీక్షలో విజయం పొందుతాను, అన్నింటినీ ఫుల్ పాస్ అయి దాటేస్తాను అని ఆ నిశ్చయంతో ముందుకు వెళ్దాము. ఈ రోజంతా అదే విజయం యొక్క వరదానాన్ని గుర్తుపెట్టుకుంటూ, నేను ఎయిర్ కండిషన్ టికెట్కి అధికారిని, నేను ప్రతి విషయంలోనూ విజయం పొందే ఆత్మను అని విజయ తిలకాన్ని నుదుటిపైన అనుభవం చేద్దాము. ఈ రోజటి స్లోగన్లో కూడా బాబా ఇదే విషయాన్ని వినిపించారు. ఎలాంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోవాలి, కానీ మన సంతోషం వెళ్ళిపోకూడదు అని. అంటే పరిస్థితులు రకరకాలుగా వస్తూ ఉంటాయి, కానీ అక్కడ పరిస్థితిలో విజయం పొందడం అని దేన్ని అంటారు? ఆ పరిస్థితి ప్రభావం మనసుపైన కొంత కూడా పడకుండా ఆ పరిస్థితిలో కూడా సంతోషంగా ఉండగలిగినప్పుడు, మనస్సు ఉల్లాసంగా ఉండగలిగినప్పుడు, చింత, ఆందోళన, దిగ్భ్రాంతి ఇలాంటివి ఏవి కూడా మన యొక్క ముఖం పైన, మన మనసు పైన వాటి ఇంప్రెషన్స్ని వేయకూడదు. అంతగా ఆ పరిస్థితికి డిటాచ్ అయిపోవాలి. మన సంతోషం స్థిరంగా ఉండాలి. అప్పుడు విజయం పొందినట్టు అవుతుంది. ఓం శాంతి.